గుణ అయితే సాహితీకి ఇంకా మన ఇద్దరం భార్యాభర్తలుగా అందరి ముందు బయట పెడదాము, నేను నీ భార్య, నా భార్యగా నిన్ను అంగీకరిస్తున్నాను అన్నట్టుగా ఇంకా సాహితీకి అయితే చెప్పి ఇంకా రిసెప్షన్కి అయితే ఏర్పాట్లన్నీ చేస్తాడు. ఇంకా మంజుల అలాగే విజయానంద్ కూడా అయితే సరే పెళ్లి చేసేసుకున్నారు కదా, వాళ్ళకి కూడా రిసెప్షన్ చేసి ఇంకా అందరికీ తెలిసేలా చేయాలి అని చెప్పనని గుణ అంటున్నాడు కదా అని చెప్పని ఇంకా రిసెప్షన్కి అయితే ఏర్పాట్లు చేస్తారు. ఈ లోపల ఇంకా ప్రేరణ సిద్ధు అయితే ఇంకా వరుణ్ని అయితే తీసుకొని వచ్చి ఎదురుగా నిలబెడతారు. ఇంకా రిసెప్షన్కి బయలుదేరుతున్నాము అని చెప్పని అనగానే ఇంకా వరుణ్ని తీసుకొని వచ్చి షాక్ ఇచ్చేటప్పటికి గుణాకి ఏం అర్థం కాదు. ఇంకా సాహితీ కూడా వరుణ్ని చూడగానే ఇంకా గుణ సాయి అయితే చూస్తుంది. ఇంకా అలా చూసిన తర్వాత సాహితీ, నువ్వు దాచాలి అనుకున్న నిజం ఇదే కదా, వరుణ్ చనిపోయాడు, ఇప్పుడు ఎలా కట్టులతో వచ్చాడు అని చెప్పనే కదా నీ అనుమానం. ఇదంతా కూడా ఈ గుణ ఆడిన నాటకం, నిన్ను పెళ్లి చేసుకోవడానికి తను చనిపోయినట్టుగా ఇదంతా నాటకం ఆడిచ్చింది కూడా ఎవరో కాదు, నిన్ను పెళ్లి చేసుకున్న నీ గుణానే అని చెప్పని అనగానే ఇంక అన్ని నిజాలు తెలిసిన తర్వాత ఇంక గుణ అయితే సాహితీ వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు అని చెప్పనని సాహితీని అంటాడు. ఏంట్రా నమ్మకుండా ఉండేది, ఆ రోజు వీడి వల్ల నా జీవితం నాశనం అవుతుందని చెప్పని వీడిని చంపేనని ఆ కేసు నీ మీదకి రాకుండా నన్ను పెళ్లి చేసుకొని చెప్పని పెట్టిన కండిషన్కే కదరా నేను పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడాను. అన్నయ్య, నేను అసలు వీడిని పెళ్ళే చేసుకోలేదు, నేను నా స్వతంత్రంగా నేను వేసుకున్న తాలే ఇది అన్నట్టుగా ఇంకా సాహితీ అయితే మొత్తం నిజం బయట పెట్టేస్తుంది. ఇంకా గుణ పరిస్థితి అయితే మాత్రం ఇంక తారుమారనమాట. సిద్ధు సాహితీని కాపాడాడు అన్న విషయానికైతే ఇంకా ప్రేరణ మీదైతే ఇంకా కోపం పెంచుకుంటాడు. నువ్వు నా జీవితాన్ని నాశనం చేయాలని నీ మొగుడుతో కలిసి ఇలా చేస్తావా, అయినా వదిలిపెడతాను అనుకుంటున్నారా అంటే, రే నా ఆడపడుచుని నీ వల్ల పడకుండా చెయ్యాలని ఇదంతా నాటకము. ఇంకా మంజుల అలాగే విజయానంద్ అయితే నా కూతుర్ని పెళ్లి చేసుకొని నన్ను ఎన్ని ఆటలు ఆడించవరా నువ్వు, ఇప్పుడు నా కూతురు నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పింది కదరా, వెళ్ళిపోరా నా ఇంట్లో నుంచి ముందు బయటికి అని చెప్పనని ఇంకా గుణానైతే మెడపట్టి అయితే బయటకు గెంటేస్తాడు. ఇంక సాహితీ అయితే నన్ను క్షమించన్నయ్యా, నేను తప్పు చేశానని చెప్పనని ఇంకా అలా చెప్పేసరికి ఇంకా సాహితీ అయితే ఇంకా మంజుల అందరూ సంతోషిస్తారు, నా కూతురు పెళ్ళి కాలేదు అని చెప్పని. కానీ గుణ అయితే వెళ్ళేటప్పుడు ఇప్పుడు నా భార్య అని చెప్పని అందరికీ సగం మంది తెలిసింది, ఇప్పుడు నిన్నెవరు పెళ్లి చేసుకుంటారో, నీ చెల్లెలకు నువ్వు ఎలా పెళ్లి చేస్తావో ఇంక ఎలా చేస్తారో చూస్తాను అంటే నీకంటే గొప్ప సంబంధం తీసుకొచ్చి నా చెల్లెలకి గ్రాండ్గా పెళ్లి చేస్తానరా నీ కళ్ళ ముందే అని చెప్పని సిద్ధు అయితే శపథం చేస్తాడు.